ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము లేనప్పుడు, ఒకవేళ సమాధానం చెప్పినా ఆ సమాధానం చెప్తే మనమే ఇరుకనబడతాం అని అనుకున్నప్పుడు నోటెమ్మటి బూతులు వస్తాయి, ఎదురుదాడికి దిగుతారు. ఇది హ్యూమన్ సైకాలజీ. ఈరోజు తెలంగాణ అసెంబ్లీని చూసిన తర్వాత ఇది ఇంకా క్లియర్ అయింది. అసలు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ అనేది ఏంటిది? క్వశ్చన్ అవర్ అంటే పూర్తిగా సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. అందులో అధికార పార్టీ సభ్యులు ఉంటారు, ప్రతిపక్షాల సభ్యులు ఉంటారు, అందరూ ఉంటారు. సభ్యులు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దానికి సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వం అంటే మంత్రులు లేదా ముఖ్యమంత్రి వాటికి సమాధానం ఇవ్వాలి. దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫస్ట్ సభ స్టార్టింగ్కి ముందే చిన్న నోటీస్ తయారు చేసి మేము ఈ విషయం మీద ప్రశ్న అడుగుతాం, మాకు టైం ఇవ్వండి అని చెప్పి స్పీకర్కి స్లిప్ ఇస్తే ఆ స్పీకరు ఒకరి తర్వాత ఒకరికి టైం ఇచ్చి ఆ క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఇస్తాడు. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత సంబంధిత మంత్రి లేదా మంత్రివర్గం నుంచి ఎవరో ఒకరు లేచి వాటికి సమాధానం చెప్పాలి. అప్పటికప్పుడు సమాధానం రెడీగా లేదనుకోండి, తర్వాత రాతపూర్వకంగా ఇస్తాం అని అయినా చెప్పాలి. ఆ తర్వాత 2-3 రోజుల్లో వాటికి సమాధానం ఇవ్వాలి. లేదంటే వచ్చే అసెంబ్లీ సెషన్స్ వరకైనా ఆ సభ్యులకు ఆ సమాధానం దొరకాలి. ఇది పద్ధతి. ఒకవేళ మంత్రి సమాధానం చెప్తే సభ్యుడు సంతృప్తి చెందలేదనుకో, దానికి అనుబంధమైన క్వశ్చన్స్, అదనపు క్వశ్చన్స్ ఇంకా అడగొచ్చు. వాటికి మళ్ళీ మంత్రుల నుంచి సమాధానం రావాలి. ఇది క్వశ్చన్ అవర్ లక్ష్యం. దీని లక్ష్యం ఏంటంటే ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచడం. సభ్యులు అనేది ప్రజలకు ప్రతినిధులు కదా వీళ్ళు, ఎమ్మెల్యేలు అంటే. సో ప్రజల తరఫున ఆ ఏరియాలో ఉన్న సమస్యని ప్రభుత్వాన్ని వీళ్ళు అడుగుతారు. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసే ఒక కార్యక్రమం ఇది. ఇక్కడే అసలైన సభ బలం ఏందో తెలుస్తుంది. అంతేకాదు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఈ క్వశ్చన్ అవర్లో ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, వెల్లోకి దూసుకెళ్లడం, వ్యక్తిగత ఆరోపణలు ఇవన్నీ నిషేధం. సభ రూల్స్కి ఇవి విరుద్ధం. ప్రధానంగా వ్యక్తిగత ఆరోపణలు అనేది క్వశ్చన్ అవర్కి విరుద్ధం. కానీ ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది? పూర్తిగా క్వశ్చన్ అవర్లో వ్యక్తిగత ఆరోపణలు. చాలామంది ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటంటే అసలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు, మేము అడిగిన దానికి సమాధానాలు ఏదో ఒక సమాధానం చెప్పేవాళ్ళు, సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తర్వాత చెప్తాం, రాతపూర్వకంగా ఇస్తామని చెప్పన్నా అక్కడితో ఆ ఇష్యూని క్లోజ్ చేసేవాళ్ళు. ఈరోజు అట్లా కాకుండా ఒక వ్యక్తిగత దూషణ కింద మొత్తం క్వశ్చన్ అవర్ మారిపోయింది అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అసలు ఇంతకేం జరిగింది? ఫస్ట్ మూసీ నది సుందరీకరణ మీద అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఈ మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం మొత్తం పేదల ఇండ్లను కూల్చేస్తుంది, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ హరీష్ రావు లేచి అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు, సంతోషం. మరి ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? మూసీలో 2.5 టీఎంసీల గోదావరి నీళ్లు పోసి మూసీని మంచినీళ్లతో నింపుతామంటున్నారు కదా, ఈ 2.5 టీఎంసీల నీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ 3 క్వశ్చన్లు. వాస్తవానికి ఇవి ఆన్సర్ ఇవ్వలేనంత పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు. మూసీ సుందరీకరణకి ఎంత అంచనాలు లేకుండా అయితే మీరు పనులు స్టార్ట్ చేయలేదు కదా, ఆ అంచనాలు ఎంత అది చెప్తే అయిపోయేది. రెండోది, ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కూలగొట్టిర్రు? ఖచ్చితంగా కూలగొట్టిరు కదా, అందరు చూసిందే కదా. సభ ముందు అబద్ధాలు చెప్పడానికి లేదు. ఒకవేళ ఆ విషయం చెప్తే అమ్మో ఇన్నిండ్లు కూలగొట్టిర్రా అనే ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇక 2.5 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు అడిగిండు అంటే మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తున్నారు అన్న విషయం ప్రభుత్వం నోటితో చెప్పించడానికి. ఎందుకంటే మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం. కాళేశ్వరం ప్రాజెక్టే నిర్వీర్యం అయిపోయిందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. మల్లన్న సాగర్ అనే దాని నుంచి 2.5 టీఎంసీల నీళ్లు రాజధాని దాకా తీసుకొస్తున్నాం అని చెప్పి ప్రభుత్వంతో చెప్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడలో ఉంది అని చెప్పించవచ్చు అనేది ఇక్కడ హరీష్ రావు వ్యూహం. సో ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తే హరీష్ రావు ఏవైతే అనుకుండా ఆ ఉద్దేశం నెరవేరుతుంది. దానికి గవర్నమెంట్ చెప్పడం ఇష్టం లేదు. కనీసం లేదు, సమాచారం అందుబాటులో లేదు, తర్వాత రాతపూర్వకంగా ఇస్తాం, నోటెడ్ అని చెప్పినా అయిపోయేది. కానీ అట్లా చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత నిందలకు, వ్యక్తిగత దూషణలకు దిగిండు. కడుపు నిండా విషయం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెక్కిన పోలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నాడు అధ్యక్ష. కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతున్నారు, కళ్ళల్లో విషం ఉంది, తోలు తీసి కొడతాం, ఈ మాటలు మళ్ళీ మొదలుపెట్టారు. దాంతో ఆ బీఆర్ఎస్లో ఉన్న మిగతా సభ్యులు కూడా మళ్ళీ స్పీకర్ని రిక్వెస్ట్ చేసిర్రు. ఆయన మళ్ళీ వాళ్ళకి సమయం ఇచ్చారు. అయినా కూడా అదే పరిస్థితి. ఎంతసేపు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేరు. వాళ్ళు గత్యంతరం లేక వాకౌట్ చేసి వెళ్ళిపోయారు సభ నుంచి. ప్రధాన ప్రతిపక్షమే వాకౌట్ చేసేలా బిహేవ్ చేస్తే ఇక సభ నడిపేం లాభం? అసలు సభ అంటే ఏంది? చర్చించడం కోసమే కదా. ఒక ప్రశ్న ఇస్తే దానికి సమాధానం రావాలి, మళ్ళీ దాని మీద ఇంకో ప్రశ్న లేవాలి, ఆ ప్రశ్నకి సమాధానం రావాలి. చర్చ అనేది హుందాగా, సభ్యతతో, సంస్కారంతో జరగాలి. అప్పుడే కదా అసలు అరే ఏం నడుస్తుందిరా సభ అనిపిస్తుంది జనానికి. ఆ క్వశ్చన్ వేస్తే అధికార పక్షం నుంచి సమాధానం, ఆ సమాధానంలోంచి మళ్ళీ క్వశ్చన్ ఎత్తకడం, మళ్ళీ దానికి ధీటుగా సమాధానం, ఇదే కదా చర్చ.
అట్లా జరుగుతుంటే అసెంబ్లీ అట్లా జరుగుతుంటే చూసేవాడికి కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, ఎస్ మా సమస్యల మీద సభలో చర్చ జరుగుతుందని. అది వదిలేసి ఓ ప్రధాన ప్రతిపక్షాన్ని బయటికి పంపించేస్తే ఎవరికి లాభం? ఆ సభకి ఏమందం ఉంటుంది? అసలు సభ నిర్వహించడం ఎందుకుగా? అసలు ప్రశ్నే లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమేది? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.